చేసింది. ఇప్పుడు చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇస్తే అక్కడ బ్రిటిష్కి ఇవ్వాలి, ఇక్కడ ఫ్రెంచ్కి ఇవ్వాలి. సో దాంతో వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు మ్యూచువల్ అగ్రిమెంట్ చేసేసుకున్నారు. ఏమని? ఇండియాలో ఏదైతే ఫ్రెంచ్ తీసుకున్నదో బ్రిటిష్ స్థావరాలన్నీ అదన్నీ బ్రిటిష్కి ఇచ్చేసేసాలి. అదేవిధంగా ఆస్ట్రియాలో ఫ్రెంచ్ స్థావరాలు ఏవైతే అవన్నీ బ్రిటిష్కి హ్యాండ్ ఓవర్ చేసేసాలి. సో ఎవరికి వాళ్ళకి ఇప్పేసేయాలి. అక్కడ వాళ్ళకి ఇచ్చేసేయాలి, ఇక్కడ వీళ్ళకి ఇచ్చేసేయాలి. దీన్నే ఏమంటారు అంటే ద ట్రీటీ ఆఫ్ ఆక్స్లా చాప్లా అని అంటుంది. ఈ ట్రీటీ పేరు అంటే వాళ్ళకి ఇచ్చేసేయాలి, వీళ్ళకి ఇచ్చేసేయాలి. దట్ వాజ్ అ ట్రీటీ ఎండ్. ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ ట్రీటీ మనకు సంబంధించింది కాదు. ఇది ఆక్స్లా చాప్లా అనేది ఆస్ట్రియాలో జరిగిన అగ్రిమెంట్. ఇది దాన్ని ఇక్కడ మనం ఫాలో అయ్యాల్సి వచ్చింది. సేమ్ అగ్రిమెంట్తో వాళ్ళు వీళ్ళు దీంట్లో ద ఫస్ట్ కర్ణాటిక్ వార్ ఎండ్ అయిపోయింది. ఇంకా ఏమి లేదు స్టోరీ. ఇక్కడ మనం నోట్స్ తీసుకుంటే 1 పేజీ వస్తుంది, దీని మీద 1 పేజీ దిగుతుంది. బట్ డైరెక్ట్ స్టోరీ ఇంతే, ఏం లేదు. ద ఇష్యూ రైజ్ ఇన్ కర్ణాటక బిట్వీన్ ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్. బట్ ఈ రోల్ ఏమీ లేదు. దీని విషయం ఎవరు? అన్వరుద్దీన్, ద మెయిన్ పర్సన్. అంతవరకు మన ఇండియాలో ఇంతవరకు లైక్ యూరోపియన్స్ ఎవరితో ఉన్నారో ఇంతవరకు పొలిటికల్ ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు. ఏదైనా ట్రేడ్లో చేసేవాళ్ళు కానీ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ చేయడానికి మెయిన్ పర్సన్ వీడు వాళ్ళు ఇన్వాల్వ్ చేయడం వల్ల ఫ్రెంచ్కి వాళ్ళకి రైవలరీ స్టార్ట్ అయింది. అంతవరకు ఎవరికి కాన్ఫిడెన్స్ లేదు మనం పోరాడగలమా, మనం చేస్తామా అని. వీడు వాడిన ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల మొత్తం పెంట